మత్తయి 27వ అధ్యాయము 46వ వచనం. 45 నుండి చదువుకుందాము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి యేసయ్య పలికిన 7 మాటల్లోకి 4వ మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని అంటే అరామిక్లో మరి యేసయ్య ఈ మాటను పలికారండి. దానికి అర్థము నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని. యేసయ్య సిలువ వేసేటప్పుడు, ముళ్ళ కిరీటము పెట్టేటప్పుడు, కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు, ఉమ్ము వేసినప్పుడు, హేళన చేసినప్పుడు, ప్రియమైన శిష్యులు తన దగ్గర నుండి విడిచిపోయినప్పుడు బాధపడలేదు. కానీ తండ్రి తన కుమారుని చేయి విడుస్తున్నప్పుడు ఎంతసేపో కాదండి, ఎడబాటు తన ప్రాణము విడిచిపెట్టేంతసేపే. ఆ కొంతసేపు కూడా కుమారుడు ఉండలేకపోయాడు. నా దేవా తండ్రి కుమారుడిగా చెప్పట్లేదు, కుమారుడు మనిషిగా మాట్లాడుతున్నాడు తండ్రితో. ఏమని? నా దేవా నా చేయ ఎందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. యెషయా 8:29వ వచనం చదువుకున్నాను. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. తండ్రి ఏం చేశాడు? కుమారుని భూమి మీదకి పంపినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండలేదు. ఎందుకంటే నా తండ్రి నన్ను చూస్తున్నాడు అని భయపడి దేవునికి తండ్రి చెప్పినట్లుగా కుమారుడు ఈ లోకంలో ఉన్నాడు. అప్పుడు కార్యం నేను ఎల్లప్పుడూ నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. దేవుడికి ఇష్టమైన కార్యములు చేస్తే దేవుడు మనకి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నన్ను స్నేహితులు విడిచిపెట్టేశారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తారు, పిల్లలు విడిచిపెట్టేస్తారు, నా అనుకున్న వారందరూ విడిచిపెట్టేస్తారు. కానీ మనము దేవునికి నమ్మకంగా ఉంటే తండ్రి చేయి విడవడు మనల్ని. కానీ దేవుడు ఇక్కడ ఎందుకు చేయి విడిచేయడు కుమారుణ్ణి? ఆ మాట చదువుకుందాం. యెషయా 53:6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవను తొలగేడు. యెహోవా మన యందు దోషములను తన మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. ఎందుకు దేవుడు చేయి విడిచేస్తున్నాడు? మనం త్రోవ తప్పిపోతున్నాం. దేవుని త్రోవలో నడవకుండా మనకిష్టమైన కార్యములు, మనకిష్టమైనవి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని చేయి విడిచేస్తాడు. ఆయన చేయి విడిస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మళ్ళీ చెప్తున్నానండి. ఉదాహరణగా చెప్తున్నాను. ఇది ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3వ వచనం. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తెనికి ఇయ్యకూడదు, నీ కుమారుని వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపక ఇతరుల దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించెదరు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. యేసయ్య, నేను ఏం చెప్పాలి? నేను నిలబడి మాట్లాడితే అనేకుల్లో మార్పు రావాలి అని అడిగాను దేవుడు. అడిగినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులైన వారు యవనస్తులు ఉన్నారు. యవనస్తులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం? మనం రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? రక్షణకు నడిపించట్లేదు. మీరు బాప్తిసం తీసుకోకండి. వివాహానికి ఆటంకం ఏంటంట? వివాహానికి ఆటంకంగా ఏముంది? బాప్తిసం. దేవుడు ఆటంకం పరిచేవాడు కాదు. అది ఉదాహరణ నా జీవితమే. నా తండ్రి నన్ను బాప్తిసానికి ఆటంకపరిచేది. నేనేమని ప్రార్థన చేశాను? యేసయ్య, నా తండ్రిని హృదయాన్ని నేను గాయపరచను. ముందు నా తండ్రి హృదయాన్ని మార్చాను. నేను రక్షణ పొందుతాను, నేను నీ బిడ్డగా చెందుతాను. 3 రోజులు ఉపవాస ప్రార్థనకు మళ్ళీ ఆశ్రమంగా నన్ను పవర్ తీసుకెళ్ళారు.
అక్కడ నేను రక్షణకి సిద్ధపడుతున్నా, దేవునితో పెనుగులాడుతున్నాను. నాకు రక్షణ కావాలి. నా తల్లిదండ్రుల హృదయాన్ని, నా తండ్రి హృదయాన్ని మార్చమని అడుగుతున్నాను. నేను ఈ ప్రార్థనలు ముగింపు అయిపోయాక డాడీ నేను బాప్తీసం తీసుకుంటానన్నా. నా తండ్రి ఏమన్నా సరే అయితే అన్నారు. ఒక్క దేవుడికి మనం ఏసి గొడవ ఆడకూడదు, తండ్రితో గొడవ ఆడకూడదు, సమాధాన పరచబడాలి. ఏంటి? దేవుడితో పెళ్ళిలాడే తండ్రి నా తండ్రి హృదయాన్ని మార్చండి, నేను నీ బిడ్డగా చేరాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు ఏం చేశాడు నా తండ్రి? దేవుడు ఏం చేశాడు? నా తండ్రి హృదయాన్ని మార్చాడు. మనం తల్లిదండ్రులు ఏం చేయాలి? బిడ్డలకి రక్షణకి ఆటంకపరచకూడదండి. వివాహం అనేది దేవుడు సృష్టికర్త అయిన వాడు. నీ పిల్లలకి ఎవరు కావాలో తెలియదా? ఏ భర్త కావాలో ఏ భార్య కావాలో దేవునికి తెలియదా? సమస్తము ఎరిగిన వాడు కదా. అందుకని మీ పిల్లలను అన్నిలకి ఇచ్చి పెళ్లి చేయొద్దన్నాడు. ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది? దేవుళ్ళు ఉండమంట. నన్ను అనుసరింపక ఇతర దేవుళ్ళు పూజిస్తారంట. ఏం చేస్తారో ఇతర ఆయనకి ఇష్టం లేనిది ఏంటి? విగ్రహారాధన. అదే మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధనలో మన పిల్లల్ని పడవేస్తున్నాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇప్పటికైనా మీరు కొంచెం ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడు నా బిడ్డలకి పెళ్లిళ్ళు చేయడా? పిల్లల్ని ఇవ్వడా? ఆయన పెంచి పోషిస్తాడు. పిచ్చుక పిల్లలకి ఆహారం దొరుకుతుంది. మన సృష్టికర్త అయిన దేవుడి మీద నన్ను ఆశ్రయించిన వాడిని నేను ఎన్నడూ విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి రక్షణ మాత్రం ఆటంకపరచకండి. మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. తల్లిదండ్రులు బిడ్డలు నరకంలో వేయకూడదు. చేతులారా ప్రార్థన చేస్తున్నారు, నా కుమారునికి పెళ్లి జరగాలి, నా కుమార్తెకి పెళ్లి జరగాలి, దేవుని దగ్గర పెళ్లిలాడుతున్నారు. కానీ సమాధానం రాదండి. ఏమని ప్రార్థన చేయాలి? నీ చిత్తంలో ఉన్న కుమారుని, నీ చిత్తంలో ఉన్న కుమార్తెని నా బిడ్డలకి వివాహం జరిపించండి అయ్యా. నీ చెంత ఉండాలి. నీ చెంత ఉంటే సమస్తమును మన దగ్గర ఉంటాయండి. దేవునికి తెలుసు సృష్టిలో ఏది కావాలో, మనిషికి ఏది అవసరమో సమస్తమును పెట్టేశారు. కాబట్టి దేవునికి నచ్చినట్టుగా ఉంటే ఆయన మనల్ని చేయి విడవడు. పాపం వలన మరణం వస్తుంది. ఏదైనా తోటలో ఆదామవ్వ దేవుని మాట వినలేదు. వినకపోవడం వల్ల ఏమొచ్చింది? శాపం వచ్చింది. మరణం వచ్చింది, శాపం. ఎందుకంటే వెంటనే మరణం రాలేదు. ఎందుకంటే దేవునికి కోపం లేదు, క్షమించే హృదయం ఉంది. కాబట్టి ఆ సమయానికి దేవుడు శపించాడు. ఆ శాపానికి మనం దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మన పాపాలు ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడంట. మన ఎంత దోషములను అతని మీద మోపాను. మనందరి పాపాలు ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీద ఉన్నాయి, కుమారుని మీద ఉన్నాయి. అందుకు తండ్రి చేయిస్తున్నాడు. పాపం చేసేవాళ్ళని దేవుడు ఇష్టపడడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలని మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని అడుగుతున్నానండి. ఈ అవకాశం మరి దేవుడే నాకు ఇచ్చాడు. మరి ఆ సహోదరునికి దెబ్బ తగలడం, మరి ఆ స్థానంలో నన్ను దేవుడు నిలబెట్టడం, మరి సేవకులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఉపయోగించుకున్నాను. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు సేవకులకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. సంఘం అంతటికి వందనాలు.